డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో నిరసనలు హోరెత్తుతున్నాయి. అక్కడ పాకిస్తాన్ భద్రతా దళాలకు అలాగే పీఓకేలో ఉన్నటువంటి నిరసనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఒక యుద్ధమే జరిగింది. తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెద్ద ఎత్తున పీఓకేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిస్తే ఆ నిరసనలు హింసాత్మకంగా మారి దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. అధికారిక సమాచారం 30 మంది చనిపోయారు. పాకిస్తాన్ భద్రతా దళాలు పెద్ద ఎత్తున కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా చనిపోయారు. అంటే ఇంకా ఎంతమంది చనిపోయారో తెలీదు. జస్ట్ అధికారిక సమాచారం 30 మంది. ఇంకా చాలామంది చనిపోయినట్టుగా ఈ ఘర్షణల్లో తెలుస్తోంది. ఇంకా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మామూలు నిరసన కాదు, గతంలో చేసినటువంటి నిరసనలకు 10 ఎక్కువగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చినటువంటి ఈ నిరసనలకు ఇంత ఉద్రిక్తంగా ఇంత ఘర్షణపూరితంగా దారితీస్తుందని చెప్పి ఊహించలేదు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత ఘర్షణపూరితంగా జరిగిందంటే, యాక్చువల్గా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జూలై 27న అక్కడ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 27న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి 12 స్థానాల్ని కశ్మీరులకే ఉంచాలి, మీరు శరణార్థుల కోసం కేటాయించినటువంటి ఆ 12 స్థానాలు రద్దు చేయాల్సిందే, పూర్తిగా పీఓకేలో ఉన్నటువంటి కశ్మీరులకే ఆ 12 స్థానాలు కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆ 12 స్థానాలు ఎవరికి ఇచ్చారు? పాకిస్తాన్ ఎవరికి ఇచ్చిందంటే పీఓకేలో లేకుండా ఇతర ప్రాంతాల్లో, పాకిస్తాన్లోనే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కశ్మీరులకు ఇక్కడ ఈ 12 స్థానాల్లో కేటాయించారు. చాలా దుర్మార్గంగా భావిస్తోంది పీఓకే ప్రజలతో పాటు ఇలాంటి నిరసనలకు కార్యక్రమాలు చేస్తున్న ఇది అవామీ యాక్షన్ కమిటీ, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతుందో చాలా క్లియర్గా చాలా రోజులుగా ఆందోళన చేస్తోంది. ఇక్కడ పీఓకే స్వతంత్రం, పీఓకే ప్రజలకి సార్వభౌమాధికారానికి దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్య విలువలకి పూర్తిగా విరుద్ధంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే విరమించుకోండి, ఇప్పటికైనా ఆ 12 స్థానాలు పీఓకే ప్రజలకే ఉండే విధంగా చూడండి అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇది ఎట్లా ఉందంటే, తెలంగాణ అసెంబ్లీ సీట్లలో పక్క రాష్ట్రాలకి 12 స్థానాలు ఇచ్చారనుకోండి, ఎంత దుర్మార్గం అది. సో అట్లా అనమాట, వాళ్ళు పీఓకేలో ఉన్నటువంటి సీట్లను పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఎలా మీరు హక్కు కల్పిస్తారు? బయట వాళ్ళు వచ్చి ఎలా, బయట వాళ్ళు అంటే వాళ్ళు వచ్చేది బయట వాళ్ళే, కానీ కశ్మీర్ ప్రజలే బయట నుంచి మిగతా పార్టీలు ఇక్కడికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే కుట్రపూరితంగా అక్కడ చేశారు. అంటే పీఓకే పూర్తిగా ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్లో ప్రధాన రాజకీయ పార్టీలకి పూర్తి విరుద్ధంగా ఉంటాయి కదా, వ్యతిరేకంగా ఉంటాయి కదా. సో మన వాయిస్ని జొప్పించడానికి, మన వాయిస్ని ఇక్కడ అసెంబ్లీలో వినిపించడం కోసం కుట్రపూరితంగా ఈ 12 స్థానాలు చేశారనమాట. సో దీని మీద చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ ప్రజలు. అందుకే ఈ ఉద్యమం తీసుకున్నారు. ఇది ఒక్కటే కాదండి, పీఓకే అసెంబ్లీలో ఉన్నటువంటి 12 స్థానాలు బయట వాళ్ళకి కాదు, పీఓకే ప్రజలకే ఉండాలన్నది ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అంటే విపరీతంగా ఈ ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత తినడానికి తిండి కూడా, నిత్యావసర వస్తువులు కూడా అదుపులో లేవు. 50 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి ఒక వస్తువు 200 రూపాయలు, 500 రూపాయలు ఇలా విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతిదీ పెరిగిపోయింది. అంటే పాకిస్తాన్ పాలకులు ప్రజల జీవన ప్రమాణాలని కనీసం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలు, యుద్ధాలు, పక్క దేశాల మీద పడి ఏడవటాలు, వీటిని తప్పించి ఆ ప్రజల బాగోగుల్ని కనీసం పట్టించుకున్నటువంటి దాఖలా లేదు అని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఈ ఆందోళనలు ఉద్రిక్తతకు ఏ విధంగా దారితీసాయంటే, పాకిస్తాన్ భద్రతా దళాలు ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుతో వచ్చిన రోడ్ల మీదకి వచ్చిన పీఓకే ప్రజల మీద తుపాకీ గుండ్లు ఎక్కుపెట్టేశారు. ఈ ఘర్షణల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యాపారి చనిపోయాడండి. ఆసుపత్రిలో అతని డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీని తీసుకోవడానికి వచ్చినటువంటి టైంలో పెద్ద ఎత్తున నిరసనకారులు అక్కడ గుమిగూడి ఆందోళన చేస్తుంటే, అక్కడే ఉన్నటువంటి బలగాలు, పాకిస్తాన్ భద్రతా బలగాలు తుపాకీ గురిపెట్టి
చాలామంది మీద కాల్పులు చేశారు, లాఠీ చార్జ్ చేశారు. ఇంకా నిరసనలు ఎక్కువైపోయేసరికి, ఇంకా ఘర్షణ ఎక్కువైపోయేసరికి ఇక పేలుస్తూనే ఉన్నారు. అసలు ఇంత దుర్మార్గంగా జనాల్ని చంపేస్తున్నారేంటని ప్రశ్నిస్తే ఇంకా చంపుతూ ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం 30 మంది చనిపోయారని. ఇంకా ఈ నెంబర్ ఇంకా పెరిగి ఉంటుంది. ఆసుపత్రులు ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కొన ఊపిరితో. సో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలందరూ కూడా గొంతెత్తి నినదిస్తున్నారు. మమ్మల్ని ఇండియాలో కలిపేసేయండి. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ఈ ప్రాంతంలో పాకిస్తాన్ పాలకులు అసలు ఏమాత్రం కూడా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఇక్కడ మేము ఉండము, ఇది పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ దుర్మార్గంగా ఆక్రమించుకుంది, మేము పాకిస్తాన్లో ఉండటానికి అసలు మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, మీరు ఇండియాలో మమ్మల్ని కలిపేసేయండి, హ్యాపీగా మేము ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటాం, భారత్లో భాగం అవుతాం, భారత ప్రజలుగా మాకు గుర్తింపు ఇవ్వండి అని చెప్పి చాలామంది అక్కడ ఆందోళన చేస్తున్నారు. చూడండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు, ఆ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్రజలు, వాళ్ళలో కూడా ఎంత ఆగ్రహం కట్టలు దించుకుంటుందో చూడండి. మొత్తం కింద కాలు కింద వేసి తొక్కేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజల్ని. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు భారత ప్రభుత్వం ఆ పీఓకేని హస్తగతం చేసుకుంటుంది, వాళ్ళకి స్వాతంత్రం కల్పిస్తుంది, మన భారతదేశంలో కలుపుకుంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. డెఫినెట్గా మొన్న ఆపరేషన్ సింధూర్ చేసిన టైంలో కూడా, ఆ టైంలో కూడా అసలు పీఓకేని మనం తీసేసుకుందాం, అసలు పీఓకే నుంచే ఉగ్రవాదులు అట్నుంచి వస్తూ ఉన్నారు, పాకిస్తాన్ పాలకులు మన మీదకి పంపిస్తూ ఉన్నారు, ఆ పీఓకే అనేది పూర్తిగా మన దేశంలో భాగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనం హస్తగతం చేసుకోవాల్సిందే, పాకిస్తాన్ని నడ్డి విరచాల్సిందే అని చాలామంది డిమాండ్స్ కూడా పెట్టారు. కానీ దేనికైనా టైం వస్తుంది కాబట్టి ఆ టైం కోసం భారత ప్రభుత్వం వేచి చూస్తోంది. ప్రస్తుతం జరిగినటువంటి ఘర్షణ, హింస ఇదే విధంగా పెరిగితే కనుక డెఫినెట్గా ప్రజల్లో ఒక ఉద్యమం వస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మన పీఓకే ఏదైతే మన కాశ్మీర్ అది పాకిస్తాన్ ఆక్రమించుకుంది, ఆ భూభాగాన్ని మళ్ళీ మనం స్వాధీనం చేసుకునేటువంటి టైం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి.